వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా అమ్మ వండితేనే బావుంటుంది. అమ్మ చేత్తో చేస్తేనే చాలా రుచిగా వస్తుంది. అది వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా ఏ పిండి వంటలైనా సరే చాలా బావుంటాయి కదా! అయితే ఈరోజు అమ్మ నా కోసం స్పెషల్‌గా పాలకూర చికెన్ అయితే చేశారనమాట. పాలక్ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతకుముందు ఎవరు టేస్ట్ చేయకుంటే కామెంట్ చేయండి. నేను ఫుల్ రెసిపీ అయితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడైతే నేను చికెన్ కర్రీ వేసుకుంటూ ఒక్కటే బాయిల్డ్ ఎగ్ ఉన్నింది. నేను వేసుకొని తిన్నా అనమాట. అయితే మా తమ్ముడు అది నేను తింటా, నేను కాదు నేను తింటా అని ఇద్దరం కలిసి గొడవ పడుతున్నాం అనమాట. అయితే మా అమ్మ ఇద్దరు గొడవ పడకండి, అక్కకి ఇచ్చేరా, అక్క తిన్ని అని చెప్పి అనిందనమాట. తను మాత్రం ఎందుకు అత స్పెషలు నేను తింటాను అని చెప్పి అంటే, నువ్వు నీ కాలని మళ్ళీ చేసి పెడతా అక్క తిన్నివ్వు అని చెప్పి అనిందనమాట. పెళ్ళి అయినా పెళ్ళి కాకున్నా అమ్మాయి ఎంత ప్రేమ అంటే అలాంటి ప్రేమ ఇంకొకరు ఎవ్వరూ చూపించలేరు, నాకు తెలిసి చూపలేరు కూడా. ఇంకా మొత్తానికైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి, మన మహారాణి అనమాట. ఫుడ్ తింటున్నామంటే నీళ్ళు అందివ్వాలి, ప్లేట్ ఎత్తలేమంటే బరువు పడి అమ్మ వచ్చేసి తీసేస్తుంది. ఇంకా మన పనులు ఆల్మోస్ట్ ఇంట్లో వాళ్ళే చూసుకుంటారనమాట. సో ఇక్కడైతే నేను మా పాతింటికి వచ్చాను. మా చింటుగాని చూడండి, ఆల్మోస్ట్ 3.5 months తర్వాత నన్ను చూస్తున్నాను. అయితే మా కొత్తింటికి చింటుగాని తీసుకెళ్లొచ్చు, కానీ అక్కడ బిల్వాని చిన్నపిల్ల ఉంది కదా, సో తన కోసం అయితే మా చింటుగాని ఇక్కడే వదిలేసాం అనమాట, మా పాతింటి దగ్గర. మా ఇంట్లోనే టెర్రస్ పైన ఉంటాడు. ఇక్కడ మా పిన్ని వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు ఫుడ్ అయితే పెడతారనమాట. చాలా హ్యాపీగా ఉన్నాడు. అండ్ చూడగానే నాకు కూడా చాలా ఆనందంగా అనిపించి టైం స్పెండ్ చేసి బయలుదేరుతున్నాం.